వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. దిస్ ఇస్ కార్తిక్. వికసిత భారత్ లక్ష్యంగా ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణ, ఎంఎస్ఎంఈలు మధ్యతరగతికి ఊతమిస్తూ వార్షిక బడ్జెట్ను తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్ను రూపొందించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన, ఆవిష్కరణలు, తయారీ, సేవలు, తర్వాతి తరం సంస్కరణలు అంశాలను ప్రాధాన్యతగా తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థలో అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా ఈ అంశాలను ఎంపిక చేస్తున్నట్లుగా తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో 1 కోటి మంది రైతులకు ప్రకృతి వ్యవసాయం దిశగా ప్రోత్సహించనున్నట్లుగా బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు కేంద్ర మంత్రి నిర్మల. Sustained efforts on the following 9 priorities for generating ample opportunities for all. Number 1, productivity and resilience in agriculture. Number 2, employment and skilling. Number 3, inclusive human resource development and social justice. 4, manufacturing and services. 5, urban development. 6, energy security. 7, infrastructure. 8, innovation, research and development. And 9, next generation reforms. వార్షిక బడ్జెట్పై కోటి ఆశలు పెట్టుకున్న వేతన జీవులకు స్వల్ప ఊరటనిచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కొత్త పన్ను విధానంలో కొన్ని మార్పులు చేశారు. పన్ను స్లాబుల్లో మార్పుతో పాటు స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో ఊరటనిచ్చారు. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ 50,000గా ఉండగా ఆ మొత్తాన్ని 75,000కు పెంచుతున్నట్లుగా ప్రకటించారు. దీనివల్ల 17,500 వరకు పన్ను చెల్లింపుదారులు పన్ను ఆదా చేసుకోవచ్చునని నిర్మలమ్మ ప్రకటించారు. పాత పన్ను విధానంలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం ఎప్పట్లానే కొత్త పన్ను విధానంలో 3 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. గతంలో 3 నుంచి 6 లక్షల స్లాబుల్లో 5%గా పన్ను ఉండేది. ఇప్పుడు ఆ పరిమితిని 7 లక్షలకు పెంచారు. గతంలో 6 నుంచి 9 లక్షల స్లాబ్ కూడా 7 నుంచి 10 లక్షలకు మారింది. దీంతో 10 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారికి 10% పన్ను వర్తించనుంది. In the new tax regime, the tax rate structure is proposed to be revised as follows: 0 to 3 lakh rupees, nil; 3 to 7 lakh rupees, 5%; 7 to 10 lakh rupees, 10%; 10 to 12 lakh rupees, 15%; 12 to 15 lakh rupees, 20%; and above 15 lakh rupees, 30%. As a result of these changes, a salaried employee in the new tax regime stands to save up to 17,500 rupees in income tax. కేంద్ర బడ్జెట్లో యువతకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చింది మోదీ సర్కార్. లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగ కల్పనే లక్ష్యంగా 3 కొత్త పథకాలను ప్రకటించారు. ఈపీఎఫ్ఓలో నమోదు ఆధారంగా తొలిసారి ఉద్యోగంలో చేరేవారికి 1 నెల వేతనాన్ని అందించనున్నారు. నగదు బదిలీ పథకం కింద 3 వాయిదాల్లో గరిష్టంగా 15,000 చెల్లిస్తామన్నారు కేంద్ర మంత్రి. First timers. This scheme will provide 1 month wage to all persons newly entering the workforce in all formal sectors. Direct benefit transfer of 1 month's salary in 3 installments to first-time employees as registered in the EPFO will be up to 15,000 rupees. The eligibility limit will be a salary of 1 lakh per month. The scheme is expected to benefit 210 lakh youths. పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మధ్యతరగతి, పేదలు, రైతులకు భరోసా ఇచ్చే బడ్జెట్ అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అని ప్రశంసలు కురిపించారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు బడ్జెట్లో బాటలు వేశామన్న ప్రధాని ఉద్యోగ కల్పన స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. बजट में मैन्युफैक्चरिंग पर भी बल है, इंफ्रास्ट्रक्चर पर भी बल है. इससे आर्थिक विकास को नई गति मिलेगी और गति को भी निरंतरता मिलेगी. आज का बजट नए अवसर, नई ऊर्जा लेकर आया है. ये ढेर सारे नए रोजगार, स्वरोजगार के अवसर लेकर आया है. ये बेटर ग्रोथ और ब्राइट फ्यूचर लेकर आया है. కేంద్ర బడ్జెట్పై విపక్షాలు పెదవి విరిచాయి. మోదీ సర్కార్ సామాన్యులను దోపిడీ చేస్తోందని తాజా బడ్జెట్ మరోసారి నిరూపించిందన్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్మన్ సోనియా గాంధీ. ఇది కుర్చీ బచావో బడ్జెట్ అంటూ విమర్శలను ఎక్కుపెట్టారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. మిత్రపక్షాలను బుజ్జగించేందుకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కన పెట్టారని అన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ऐसा लग रहा है कि मध्यम वर्ग से भी वो दुश्मनी ले रहे हैं. अब तक तो मध्यम वर्ग को कुछ ले देकर अपने साथ रखे थे. शायद उनके ऊपर भी गुस्सा है कि वो मध्यम वर्ग को, गरीबों को, अति पिछड़ों को सब पीछे डाल दिया है. कुर्सी बचाने के लिए जो एक दो लोगों को खुश करना था वो उन्होंने अपने बजट में ओपनली दिखाया. కేంద్రంపై ఒత్తిడి తేవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేంద్రంలో చక్రం తిప్పేలా మెజారిటీ సీట్లు ఏపీ ప్రజలు ఇచ్చినా కేంద్రం నుంచి నిధులు తేవడంలో కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఏపీ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లతో ఎన్డీఏలో కీలకంగా ఉన్న ఏపీకి నిధులు రప్పించడంలో కేంద్రంపై ఒత్తిడి తేలేకపోయింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నిర్వాకంతో ఏపీ ప్రజలకు కేంద్ర బడ్జెట్లో మరోసారి మొండి చెయ్యి ఎదురైంది. ఏపీకి 1,00,000 కోట్ల ప్యాకేజీ కావాలంటూ చంద్రబాబు కోరితే కేంద్రం ప్రకటించింది మాత్రం కేవలం 15,000 కోట్లు మాత్రమే. అది కూడా సాయం కాదు, అప్పిస్తామంటూ తేల్చి చెప్పారు నిర్మలా సీతారామన్. పైగా నేరుగా ఏపీ అభివృద్ధికి డబ్బు ఇచ్చే అంశంపై ఎట్లాంటి హామీ ఇవ్వలేదు. మరోవైపు బీహార్ సీఎం నితీష్ కుమార్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. బీహార్ అభివృద్ధికి భారీగా నిధులను సాధించారు. రాజధాని నిర్మాణానికి ఇస్తానన్న 15,000 కోట్ల గ్రాంట్ కాదని తేల్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బ్యాంకుల నుంచి అప్పుగా ఇప్పిస్తామని చెప్పారు. అమరావతికి 15,000 కోట్లు కేంద్రం సాయం అంటూ అసెంబ్లీలో చంద్రబాబు, పవన్ బడాయిపోయారు. అయితే ఏపీకి ఇచ్చేది అప్పేనని, సాయం కాదని ప్రెస్ మీట్లో మరోసారి తేల్చి చెప్పారు నిర్మలా సీతారామన్. My question is on the special assistance to Andhra Pradesh and Bihar. 15,000 crore is the number that you've given for Andhra Pradesh for this financial year. Is there further assistance that you are looking at, or is it going to be need-based in terms of the amount? I've already mentioned it in the budget speech that 15,000 crore is coming through the multilateral development assistance, which we borrow from the multilateral banks, whether it is World Bank or ADB or AIB, whatever. And I've also ended that paragraph by saying further assistance will also be extended. There is no definitive amount? No. ఏపీకి కేంద్రం ప్రకటించిన 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో ఇస్తారా లేదా అన్నది క్లారిటీ ఇవ్వాలన్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. కేంద్ర బడ్జెట్లో ఏపీకి మొండి చేయి ఇచ్చారని, పోలవరం ప్రాజెక్టుకు ఎన్ని నిధులు ఇస్తారన్నది కూడా చెప్పలేదన్నారు. ఇక ఏపీతో పోలిస్తే బీహార్కు ఎక్కువగా ప్రాజెక్టులు ఇచ్చారని అన్నారు. ఏపీకి అన్యాయం చేస్తే పోరాటం తప్పదని స్పష్టం చేశారు ఆయన. వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి 15,000 కోట్లు గ్రాంట్గా ఇస్తారా లేదా ఇతర ఏజెన్సీల ద్వారా ఫెసిలిటేట్ చేస్తారనే క్లారిటీ లేదు. అలాగే పోలవరంకు సంబంధించినటువంటి నిధులు కేటాయిస్తాం, అవసరమైనటువంటి నిధులు ఇస్తామని చెప్పారే కానీ ఎంత ఇస్తారు, ఏ సంవత్సరాల్లో ఎంతంత డబ్బులు ఇస్తారనేది అది కూడా క్లారిటీ లేదు. కంపారిటివ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంస్థతో పోలిస్తే బీహార్ రాష్ట్రానికి అత్యధికంగా ప్రాజెక్టులకి సపోర్ట్ చేస్తామన్నట్టుగా
అనౌన్స్ చేస్తున్నారు. సో ఇదంతా క్లారిటీ రావాల్సింది. ఏమాత్రం ఆంధ్ర రాష్ట్రానికి తక్కువ చేసినా ఖచ్చితంగా సమిష్టిగా ఒత్తిడి చేస్తాం పార్లమెంట్. బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అమరావతికి 15,000 కోట్ల రూపాయల అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవటం అన్నమాట అని ఎక్స్ వేదికగా విమర్శించారు అంబటి. ఏపీలో టీడీపీ కూటమి అరాచకాలు దేశమంతా తెలిసేలా వైఎస్ఆర్సీపీ గళం విప్పబోతోంది. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నిరసనకు దిగనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న అరాచకాండను దేశమంతా చూసేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు. వైఎస్ జగన్తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసనల్లో పాల్గొనున్నారు. 50 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురిని కలిసి ఫిర్యాదు చేయనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను చంపేస్తూ ఉంటే టీడీపీ నేతల అబద్ధాలతో ఎదురు దాడి చేస్తున్నారని ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హంతకులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్లే అని అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. ఏ పార్టీ వాళ్లైనా హత్యల్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. రెడ్ బుక్ పేరుతో ఎంతకాలం ఈ రావణ దహనం చేస్తారని అన్నారు. అంతు చూస్తా పాదాలతో తొక్కేస్తా అంటే రాజకీయ కక్ష అనుకున్నాం. నిజంగానే ప్రభుత్వం ఇంతటి హింసకు దిగజారుతుందని అనుకోలేదని ట్వీట్ చేశారు ఆయన. ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగింది. ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల్లో 10 ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతాం. దాంట్లో మీ అందరికీ క్లారిటీ ఇస్తాం. రాష్ట్ర ప్రజలందరికీ క్లారిటీ ఇస్తాం. ఏ విధంగా అభివృద్ధి చేస్తామో, మనకుండే వనరులు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి, అన్ని విషయాలు చెప్తాం. అంతేకాకుండా సూపర్ 6 కూడా చెప్పాం. ఆ సూపర్ 6 ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి. ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం, కానీ కష్టపడే ధైర్యం ఉంది. ఏపీ అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వైఎస్ఆర్సీపీకి ఓటేసిన 40% ఓటర్లు అన్నం తినేవాళ్లేనా అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. ప్రజలను కించపరుస్తున్న సభా నాయకుడిగా సీఎం చంద్రబాబు నవ్వుతూ ఉండిపోయారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను కించపరిచిన విష్ణుకుమార్ రాజుపై ప్రజాస్వామ్యవాదులు ఫైర్ అవుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కూడా 40% మంది ఓట్లు వేశారంటే వాళ్ళు అన్నం తినిపోసారా, లేకపోతే మనసుతోటి ఆలోచించి ఓటు వేశారా, ఏ విధంగా ఓటు వేశారా అనేది మాకైతే అర్థం కావటం లేదు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. కేవలం కుర్చీని కాపాడుకోవడం కోసమే బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లుందని ఆరోపించారు. తెలంగాణ విషయంలో పెద్దన్నగా వ్యవహరించాలని మోదీని విజ్ఞప్తి చేసినా రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదన్నారు. తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. వారు మొదటి నుంచి ఎందుకో తెలంగాణ పట్ల వివక్ష కాదు కక్ష చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కింది గుండు సున్నా అని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీకి చెందిన 16 మంది ఎంపీలు ఏం సాధించలేదు అన్నారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నా కనీసం స్పందించలేదన్నారు. తెలంగాణకు ఈ బడ్జెట్లో మళ్ళొక్కసారి దక్కింది పెద్ద గుండు సున్నా. నేను తెలంగాణ ప్రజలు అందుకే ఆలోచించాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాలు 8 కాంగ్రెస్ పార్టీకి, 8 భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చారు. తెలంగాణకు 16 మంది పార్లమెంట్ సభ్యులున్న 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు,
దక్కింది మాత్రం గుండు సున్నా. అందుకే స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు ఎన్నిటికైనా శ్రీరామ రక్ష. ప్రాంతీయ శక్తులు బలంగా ఉంటే, ప్రాంతీయ పార్టీల నాయకత్వం బలంగా ఉంటేనే రేపటి సంకీర్ణ యుగంలో కూడా మనం శాసించే పరిస్థితి ఉంటుంది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాలను 9 రోజుల పాటు నిర్వహించనున్నారు. అయితే మధ్యలో ఒక రోజు ఆదివారం సెలవు రోజు కావడంతో 8 రోజులు సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ తొలి రోజు సభలో కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యా నందిత అకాల మరణానికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సభ అనంతరం బీఎస్సీ సమావేశాన్ని నిర్వహించారు. స్పీకర్ అధ్యక్షతన నిర్వహించిన బీఎస్సీ సమావేశంలో సభ నిర్వహణ తేదీలు, ఎజెండాను ఖరారు చేశారు. ఇందులో భాగంగా 25న ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనున్నారు. ఈ నెల 25న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ను అసెంబ్లీ ఆమోదించింది. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో తమ సర్కారు ఏర్పడిన 7 నెలల వ్యవధిలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావించడంతో పాటు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. 8 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం 31న ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రేపంతా కూడా కేంద్ర ప్రభుత్వం పట్ల అధికారులందరూ కూడా కసరత్తు చేసి ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉంది. అది అందరికీ కూడా తెలుసు. ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు గారికి కూడా తెలుసు. బడ్జెట్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా బడ్జెట్కు సంబంధించిన సెలవు దినం ఇస్తాం. దాని తదుపరి జనరల్ డిస్కషన్ ఉంటుంది బడ్జెట్ పైన, దానిపైన రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. తదనంతరం సండే బోనాల పండుగ కూడా ఉంది. ఉన్న 3 రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో బడ్జెట్ను మనం ఇక్కడ అసెంబ్లీలో అటు కౌన్సిల్లో ఆమోదం కావాలి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కేవలం 4 రోజులకే పరిమితం చేయడం అన్యాయం అని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. 15 రోజులు సభ నడపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు ఆయన. పద్దులపై చర్చ కేవలం 2 రోజులకే పరిమితం చేశారని, గతంలో ఎప్పుడూ ఇలాంటి విధానం లేదన్నారు హరీష్ రావు. హామీలే ఎత్తేసింది అనుకున్నాం కానీ శాసనసభ కాలపరిమితిని కూడా ఎత్తేసే కార్యక్రమం చేపట్టినారు. అసెంబ్లీ కేవలం బడ్జెట్ అనేటువంటిది 4 రోజుల్లో ముగించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది గత శాసనసభ చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. గతంలో ఎప్పుడైనా బడ్జెట్ కనీసం 8-10 రోజులు చర్చ జరిగేది. పద్దుల మీద 4 రోజుల నుంచి 8 రోజుల వరకు గతంలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈసారి 2 రోజుల్లోనే పద్దుల మీద చర్చ పెట్టారు. మొత్తం డిమాండ్స్ 2 రోజుల్లో ఎట్లా మాట్లాడతారు? ఒక్కో రోజు 15-20 డిమాండ్లు ఒకటే రోజు మాట్లాడాలంట. దాని మీద ప్రవేశపెట్టుడు, చర్చ జరుగుడు, ప్రభుత్వం సమాధానం చెప్పుడు, దాన్ని ఆమోదించుడు. 15 డిమాండ్లు ఒక్కొక్క రోజు జరుగుతాయా? తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. తాను అగ్నిపర్వతంలా రగిలిపోతున్నానని, ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానన్నారు. రాజకీయ కుట్రతోనే కవితను జైల్లో పెట్టారని ఆరోపించారు. సొంత బిడ్డ జైల్లో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉంటుందా లేదా అని అన్నారు. ఎమ్మెల్యే వలసలపై ఆందోళన వద్దు అన్నారు. 6 ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా అని ప్రశ్నించారు కేసీఆర్. రాష్ట్రంలోని 18 అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు 18 రోజుల పాటు నిర్వహించాలని కోరామని అన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. అవినీతి అక్రమాల పునాదులపై నడుస్తున్న ప్రభుత్వం అసెంబ్లీని నడిపే పరిస్థితుల్లో లేకపోవడం సిగ్గుచేటన్నారు మహేశ్వర్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ప్రధానమైనటువంటి సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడడానికి 18 అంశాలు వారికి ఇచ్చాం. వ్యవసాయ రంగ సమస్యల మీద ఒకరోజు చర్చ అడిగినాం. మరొక రోజు ఇరిగేషన్ మీద, సాగునీటి రంగం మీద, వాటి సమస్యల మీద, కాళేశ్వరం మీద ఒకరోజు మేము డిస్కషన్ అడిగాం. 3వ రోజు ఉద్యోగుల ఖాళీలు, ఉద్యోగుల భర్తీ, యువతకు జరిగిన అన్యాయం, నిరుద్యోగ యువత మీద ఒకరోజు చర్చ పెట్టమని చెప్పి అడిగాం. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దగ్ధం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. టీడీపీ ఎల్లో మీడియా ప్రచారం అబద్ధమని తేలిపోయింది. పెద్దిరెడ్డి లక్ష్యంగా
ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారం బట్టబయలైంది. పొంగునూరు రెవెన్యూ రికార్డులు కాల్చేశారని దుష్ప్రచారం చేయగా 982 ఎకరాల ఫైళ్లని భద్రంగా ఉన్నాయని రైతు వెంకటరెడ్డి వెల్లడించారు. తమకు ప్రభుత్వానికి మధ్య 50 ఏళ్లుగా వివాదం నడుస్తోందని, రికార్డులన్నీ సెటిల్మెంట్ అధికారుల దగ్గర ఉన్నాయని చెప్పారు. 982 ఎకరాల ఫైళ్లను కాల్చేశారని ప్రచారం చేయటం దారుణం అన్నారు. హైకోర్టు కమిషనర్, సెటిల్మెంట్ అధికారుల వద్ద తమకు అనుకూలమైన తీర్పులు వచ్చాయన్నారు రైతు వెంకటరెడ్డి. సోమవారం ఈ భూముల వ్యవహారంపై విజయవాడలో విచారణ జరిగిందని, తాము ఆ రికార్డులన్నీ చూశామని రైతు వెంకటరెడ్డి చెప్పారు. రోజు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు దగ్ధమైన దస్త్రాల గురించి కొన్ని తప్పుడు ప్రచారం జరిగింది. ముఖ్యంగా పొంగనూరు మండలం రాగానపల్లి సర్వే గ్రూప్ సర్వే నంబర్ 22 982 ఎకరాల గురించి ఆ రికార్డులంతా కూడా దగ్ధమైనట్టుగా అనుమానాలు వ్యక్తం చేశారు. వాస్తవంగా ఈ సర్వే నంబర్ 22 రాగానపల్లి 982 ఎకరాల భూమి విషయంగా దస్త్రాలన్నీ కూడా సేఫ్ కస్టడీలో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ విజయవాడ దగ్గర ఉన్నాయి, ఏపీఐసి ఆఫీసులో. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఇప్పటికే ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్మితా సబర్వాల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు దివ్యాంగులు. ప్రభుత్వం స్పందించాలంటూ డిమాండ్లు పెరిగిపోతున్నాయి. దీంతో స్మితా వ్యాఖ్యలపై తాజాగా మంత్రి సీతక్క స్పందించారు. దివ్యాంగులపై ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి సీతక్క. ఆమె వ్యాఖ్యల వెనుక వేరే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. ఫ్యూడల్ భావజాలంలో ఆమె ఆలోచిస్తున్నారని, మానసిక ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని స్మితా సబర్వాల్కు హితవు పలికారు. ఐఏఎస్ అంటే ఫిజికల్గా కాదు, బుద్ధితో పనిచేయాలన్నారు. స్మితా సబర్వాల్ అంశం సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో ఉండి ఉంటుందన్నారు సీతక్క. ఐఏఎస్ ఉండి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. తన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతున్నప్పటికీ స్మితా సబర్వాల్ మాత్రం వెనక్కు తగ్గటం లేదు. ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్తో పాటు రక్షణ రంగంలో దివ్యాంగుల కోటాను ఇప్పటికీ ఎందుకు అమలు చేయటం లేదు తనను ప్రశ్నిస్తున్న వారు చెప్పాలంటూ ట్వీట్ చేశారు. ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ లాగానే ఐఏఎస్లు కూడా సేమ్ కాదా అని అన్నారు. దీన్ని కూడా పరిశీలించాల్సిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నారని తెలిపారు. ఇక సున్నితత్వానికి తన మనసులో చోటు లేదనుకోవడం సరికాదంటూ ట్వీట్ చివర్లో రాసుకొచ్చారు స్మితా సబర్వాల్. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుత గోదావరి నీటి మట్టం 51.5 అడుగులకు చేరింది. 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా ఉంది. చెర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గోదావరి వరద 53 అడుగులు వస్తే 13 గ్రామాలకు వరద ముప్పు ఉంటుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. నేషనల్ అప్డేట్స్. నీట్ యూజీ 2024 పై సస్పెన్స్ వేడింది. నీట్ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రీనీట్ అవసరం లేదని తేల్చింది సిఏజీఐ ధర్మాసనం. దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అయినట్లు ఆధారాలు లేవని, అలాంటప్పుడు పరీక్ష మళ్లీ నిర్వహించడం సమంజసం కాదని పేర్కొంది. నీట్ రద్దు చేస్తే 24 లక్షల మందిపై ప్రభావం పడుతుందన్నారు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. పేపర్ లీక్తో 150 మంది విద్యార్థులకు మాత్రమే లబ్ధి పొందారని, కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో రేపటి నుంచే నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో దూసుకువెళ్లాయి. ఆ తర్వాత సూచీలు పతనమయ్యాయి. ఇంట్రేడ్లో సెన్సెక్స్ 80,767 పాయింట్ల గరిష్టాన్ని నమోదు చేయగా, ఒక దశలో 79,224 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివరకు 73 పాయింట్ల వద్ద నష్టాల్లో ముగిసింది. నిఫ్టీ సైతం 30 పాయింట్ల నష్టంతో 24,479 వద్ద స్థిరపడింది. బంగారం ప్రియులకు మంచి రోజులు వచ్చాయి. దేశీయ మార్కెట్లో గోల్డ్ ధరలు భారీగా పడిపోయాయి. 1, 2 కాదు, తులం బంగారంపై ఒక్కరోజే ఏకంగా 3,700 రూపాయలు తగ్గింది. కేంద్ర బడ్జెట్లో బంగారంపై ఇప్పటివరకు ఉన్న 15% కస్టమ్స్ డ్యూటీని 6% తగ్గించడంతో గోల్డ్ రేట్ భారీగా తగ్గిపోయింది.
అటు వెండి ధర సైతం కిలోకు దాదాపు 4,700 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,860 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 64,950 రూపాయలకు చేరుకుంది. కేజీ వెండి ధర 92,000 రూపాయలుగా ఉంది. YTV non-stop news updates.